హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను పులి స్ట్రాటజీ అని ఒకటి చెప్పాను. పులి స్ట్రాటజీ అనేది అంటే వేటాడబోయే ముందు వెనక్కి ఒక అడుగేస్తుందని. దీనికంటే ముందు నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చెప్పేటువంటి వీడియోస్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్గానే మీకు అనుకూలంగా ఉంటే మీరు స్టడీ చేసి అప్పుడు మాత్రమే ఎంట్రీస్ తీసుకోండి, లేకంటే తీసుకోవద్దు. ఇక పాయింట్లోకి వెళ్దాం. నేనేమని చెప్పాను, పులి స్ట్రాటజీ, పులి వేటాడబోయే ముందు అంటే ఈ అసలు ఎంత బాగా పనిచేస్తది ఈ సిపిఆర్‌ని అంటే కొత్తగా ట్రేడింగ్‌లోకి వచ్చేటువంటి వాళ్ళు ఏదేదో నేర్చుకొని ఎక్కడెక్కడో కోర్సులు అది ఇది అనే దానికంటే కూడా కొంచెం దీని మీద గనక ఫోకస్ చేస్తే మీకు కొంత తేలిగ్గా సక్సెస్ కావటానికి పాసిబిలిటీ ఉంటుంది. నేను చెప్పేటువంటిది కొత్తగా ట్రేడింగ్‌లోకి వచ్చేటువంటి వాళ్ళకు మాత్రమే. ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి కాదు. వాళ్ళిష్టం. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. కొత్తగా వచ్చే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఈ స్వింగ్స్ ఇయన్నీ తెలీదు కాబట్టి, సపోర్ట్స్ ఇయన్నీ ఏసుకోవటం బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చేంత వరకు దీని మీద కాన్సంట్రేషన్ చేస్తే చాలా బెస్టు. లేదంటే పూర్తిగా సిపిఆర్ మీదే గనక ఫోకస్ చేసినా కూడా మంచి రిజల్ట్సే వస్తాయి. దీన్ని ఎలా గత్తర పడకుండా మనం ట్రేడ్ అనేటువంటిది చేయటమే. చూడండి, ఫస్ట్ ఇది 5 మినిట్స్ క్యాండిల్ నిఫ్టీలో. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఒక రిజెక్షన్ జరిగింది. ఇట్లా విక్ పడాల. సెకండ్ రిజెక్షన్. చూడండి, బాడీ కంటే విక్‌కి చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇది రిజెక్షన్ అయిపోతుంది. అది కూడా సిపిఆర్ దగ్గర. కాబట్టి మనం ఈ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. లేదనుకోండి, ఇట్లా పడింది కదా! ఈ రెడ్ క్యాండిల్. అసలు మనం ఇది పడకముందే ఇది ఒక రెడ్ క్యాండిల్ అనేది ఉంటుంది కాబట్టి దాని కింద ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. లేదనుకోండి, మీరు దీన్ని క్రాస్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ పెడితే దాన్ని కింద ఎంట్రీస్ తీసుకుంటాం. ఇక్కడ మనం 2 రిజెక్షన్స్ మనకు వర్కౌట్ అయినాయి. తర్వాత రెడ్ క్యాండిల్ పడింది. వెరీ గుడ్. ఇది మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకునేటువంటి పాయింట్. దీని మీద స్టాప్ లాస్ అనేటువంటిది పెడతాం. మీరు కంటిన్యూగా కొన్ని రోజుల పాటు చేస్తా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా ఈరోజు ఫెయిల్ కావచ్చు, రేపు ఫెయిల్ కావచ్చు. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు మంచి ప్రాఫిట్‌లో ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు బ్యాక్ టెస్ట్ అయినా సరే చేసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడి నుంచి పడిపోయింది. ఇవన్నీ గూడా సపోర్ట్సే గదా! ఇవి సపోర్టు, ఇది సపోర్టు. ఈ సపోర్ట్స్ దగ్గరే మీరు ఏదైనా ఎంట్రీస్ తీసుకోవాలి. మీరిక్కడ ఎంట్రీ అనేది ఫెయిల్ అయిపోయారు. ఒకవేళ తీసుకోలేదనుకోండి. అంతన ఇక్కడ రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్‌లో అట్లా తీసుకోవద్దు. మీకు ఎక్కడైతే సపోర్ట్స్ అనేటువంటివి, రెసిస్టెన్స్ అనేటువంటివి ఉంటాయో అక్కడ మాత్రమే ఎంట్రీస్ అనేటువంటివి తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడికొచ్చింది. మరలా రెసిస్టెన్స్ ఇది సపోర్ట్ కంటే ఇది సపోర్టే కదా! సపోర్ట్ కంటే పైన గ్రీన్ క్యాండిల్ పడింది కాబట్టి దీన్ని ఇక్కడ ఎంట్రీ, ఇది స్టాప్ లాస్ అని అనుకుంటారు. కానీ చేయొద్దు. మనకేమైంది, 2 టైమ్స్ రిజెక్షన్ ఇది జరిగిందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. 2 టైమ్స్ జరగాలి. సో, మనకేమైంది, ఇక్కడి నుంచి పైకెళ్ళింది. మరలా కిందకొచ్చింది. కిందకొచ్చిన తర్వాత చూడండి, మంచి బులిష్ క్యాండిల్ అనేది పడింది కదా! ఈ క్యాండిల్‌లో మనం తీసుకుంటాం. అక్కడ దాకా ఓపికగా ఉండాలి. ఇది పడలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇట్లానే ఎళ్ళిపోయిందనుకోండి. అర్రే! ఇక్కడ తీసుకుంటే పోయిద్దే అని అనుకోవద్దు. అసలు మీకు పోతే పోయింది. మనం తీసుకునేటువంటి ఎంట్రీ కరెక్ట్‌గా ఉండాలి గదా! సో, ఇది వచ్చి ఇట్లా వచ్చి పైకెళ్ళింది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెడతాం. సో, మనం దీని వరకు, ఈ లెవెల్ వరకు టార్గెట్. టార్గెట్ అనేది రీచ్ అయింది. అట్లా మనం గనక చేస్తా ఉంటే మంచి రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. అంతేగాని గత్తరగా ఈ దాంతో మార్పొచ్చేసింది. వెంటనే ఇదిగో దీన్ని గూడా బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేసేసింది ఎప్పుడైనా రీట్రేస్ అవుతదని మ్యా ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి మనం 2 టైమ్స్ రిజెక్షన్ చేసినప్పుడు మనం గనక ఎంట్రీస్ గనక తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. ఇది చూడండి, ఇది ఎంత ఈజీగా ఉంది. మనం అనవసరంగా ఇక్కడ ఆర్ఎస్ఐ పెడతాము, ఇంకా మూవింగ్ యావరేజ్ పెడతాము, ఇది క్రాస్ ఓవర్ ఇయన్నీ కన్‌ఫ్యూజ్. మీరెప్పుడైనా సరే ఇట్లా ఉండేటువంటి ఇండికేటర్స్‌ని బేస్డ్‌గా ట్రేడ్ చేయొద్దు. ఆర్ఎస్ఐ గూడా అట్లానే గదా ఉండేది. ఇట్లా ఉంటుంది. మూవింగ్ యావరేజ్ ఇట్లా ఉంటుంది. బొలింజర్ బ్యాండ్ ఇట్లా ఉంటుంది. బట్ మీరు చేసేటువంటివి ఏయైనా సరే హారిజాంటల్ లైన్స్ బేసిస్‌గా ఇండికేటర్స్ గనుకుంటే వాటిలో చేస్తే కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. కొత్తగా వచ్చేటువంటి ట్రేడర్స్ కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటారు. లేదంటే పివట్ పాయింట్స్. అంతేగాని అన్నిటిని 4, 5 ఇండికేటర్స్‌ని పెట్టి కన్‌ఫ్యూజ్ చేసుకొని గందరగోళం పడవద్దనేది
నా ఆలోచన. సో, మీకు కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఏ విధంగా ఇట్లాంటివి కొన్ని రోజులు ఆహ్, ఈ మార్కెట్ జరిగినటువంటి వీడియోస్ చేస్తాను. అప్పుడు దాని ద్వారా మీ కొత్తగా ట్రేడింగ్‌లోకొచ్చేటువంటి వాళ్ళకి ఒక అవగాహన అనేటువంటిది వస్తది. సింప్లిఫై చేసుకోండి. ట్రేడింగ్ అనేటువంటిది గత్తర పడకుండా నిదానంగా జేసుకోండి. కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి చెప్తున్నాను. ఎవరి మాటలు నమ్మొద్దు. ఫేక్ ట్రైనర్స్ మాటలు అసలు నమ్మొద్దు. థాంక్ యూ.